హుజూర్ నగర్ లో బీసీ రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9పై స్టే విధించడానికి నిరసనగా బీసీ రిజర్వేషన్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ శనివారం విజయవంతంగా జరిగింది. బీసీ సంఘాలు అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని ప్రశాంత వాతావరణంలో బంద్ నిర్వహించారు. బంద్కు సహకరించిన ప్రజానీకానికి, వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలంటే, ఏదైనా ఒక బిల్లు ఆమోదంలోకి రావాలంటే రాజ్యాంగం ఒక ప్రొసీజర్ను కల్పించింది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఏ బిల్ అయినా పాస్ అవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బిల్లును మరి డైరెక్ట్గా కేంద్రానికి పంపించాలి. కేంద్రానికి పంపించి కేంద్రంలో ఉన్నటువంటి ఉభయ సభలైనటువంటి లోక్సభ మరియు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి అక్కడ ఉభయ సభలు కూడా ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించాలి. పంపించిన తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత షెడ్యూల్ 9లో పెట్టాలి. కానీ ఇక్కడ ఎటువంటి ప్రొసీజర్ లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో అసెంబ్లీలో బిల్లును పాస్ చేశాయి. మరి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అలాంటి చర్యలు చేయడం మంది ఏమో హైకోర్టుకు పోవడం, మరి కొంతమంది ఏమో మరి గౌరవ సుప్రీంకోర్టుకు పోవడం. ఇది నిజంగా ఎవరు ఆడుతున్నారు? ఇదంతా ఎవరు ప్లే చేస్తూ ఉన్నారు ఈ డ్రామాని? దయచేసి ఇప్పటికైనా బీసీ సంఘాలు ముందరగాలి, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బిల్లు వెంటనే పార్లమెంట్లో ఆమోదం పొందే విధంగా మరి ఆ రకంగా చూడాలి. కానీ కేవలం హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు పోతే వచ్చేటటువంటి ఫలితం ఏముండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు బిల్లునటువంటి ఆపేటటువంటి ఏమీ ఉండదు, వాళ్ళ దగ్గర పవర్ ఏమి ఉండదు. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉభయ సభలు ఆమోదం తెలిపితే మరి షెడ్యూల్ 9లో ఆటోమేటిక్గా మరి ఆమోదం అదేవిధంగా ఆ షెడ్యూల్ 9లో కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది కావాలని చెప్పి కొంతమంది కుట్రను పన్నుతా ఉన్నారు, బీసీల పట్ల వివక్షతను చూపిస్తూ ఉన్నారు. ఎక్కడైతే 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుందో ఇది రాజ్యాధికారం దిశగా ముందుకు పోతారు. కాబట్టి ఈ బీసీ బిల్లును తొక్కిపెట్టాలని చెప్పేసి ఈరోజు చాలా మంది చూస్తా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, వెంటనే బీసీ బిల్లును ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఆందోళన చేస్తున్నారో, ఎందుకంటే జనాభాలో మరి సింహభాగమైనటువంటి బీసీలు దాదాపుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు కలిపి 85% ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాంట్లో 56% బీసీల జనాభా ఉన్నది. మరి ఏదైతే రాష్ట్ర జనాభాలో సింహభాగం బీసీలకు ఉన్నది, అయినా ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు అధికారంలోకి రావాలంటే ప్రధాన ఓటర్లు ఎవరంటే బీసీలు. ఈరోజు అన్ని కులాలు కలిపి బీసీలు ప్రధాన ఓట్లుగా ఉన్నాయి. మరి అలాంటి బీసీలకు ఈరోజు ఎన్నో రకాలుగా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప బీసీలకు రాజకీయాలలో అన్ని రంగాలలో మరి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో అప్పుడు అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి 69% రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకున్నాయి. ఏదైతే రాజ్యాంగ సవరణ ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రిజర్వేషన్ కల్పించిండు, ఆ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్చి తప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి. అదేవిధంగా కోర్టులలో కానీ పార్టీలు కానీ ఈరోజు స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘాల యొక్క నాయకులు మన బీసీల యొక్క రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇంత పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశంగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం బీజేపీని మనం చూస్తున్నాం. ఎందుకంటే తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాంటిది మన యొక్క తెలంగాణలో 50% ఎలా ఉంటుంది సీలింగ్? మరి దీన్ని కూడా మనం ఖచ్చితంగా మనం ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని పంపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీసీలని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు. ఈ యొక్క బీసీల యొక్క బిల్లుని వెంటనే ఆమోదించి ఈ యొక్క బీసీలకి 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఈ బీసీల సంఘం ఇంకా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. బీసీ బిల్లు అందరూ ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా నియోజకవర్గ బంధు తెలంగాణ రాష్ట్ర బంధులో భాగంగా ఇతర బంధు కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలు
అంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Jai BC!